యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా వచన ధ్యానములను లూకా సువార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారం అందిస్తున్న కుటుంబం ఏలూరు సత్యనారాయణపేట వాస్తవ్యులు శ్రీ తిర్రే పేతురు గారు, అప్పారావు గారు, భార్య చిట్టమ్మ గారు, బిడ్డలు యేసు, మరియమ్మ, యోసేపు, అప్పారావు గారి తల్లిదండ్రులు తిర్రే కాశమ్మ, తిర్రే వెంకటేశ్వరరావు సహకారం అందిస్తున్నారు. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుంటాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాలం మీ బిడ్డలం మీ సన్నిధికి వచ్చాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, స్తుతిస్తున్నాం. తిర్రే పేతురు గారిని, సత్యమణి చిట్టమ్మ గారిని, వారి బిడ్డలు యేసు, మరియమ్మ, యోసేపులను, తల్లిదండ్రులు కాశమ్మ, వెంకటేశ్వరరావు గారులను దీవించమని ప్రార్థిస్తున్నాను. మీ బిడ్డల జీవితాల్లో మీరు చేసిన మేలును బట్టి ప్రసారానికి సహకారం ఇచ్చారు. ఈ కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ రాత్రికాలపు వాక్య భాగం మా అందరి యొక్క జీవితాలకు మీనింగ్ఫుల్గా, అర్థవంతంగా, ప్రయోజనకరంగా సిద్ధపరిచేటట్లుగా అనుగ్రహించండి. యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. లూకా శుభవార్త 22వ అధ్యాయము 7వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. చదువుకుందాం. పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినము రాగా యేసు పేతురును యోహానును చూచి, మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపెను. పస్కాను గురించి పలుమార్లు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మోషే ద్వారా ప్రభువు వారిని విడిపించడానికి కార్యాలు జరిగించిన పిదప వారి విడుదల దినం సమీపించినప్పుడు ప్రభువు మోషేతో సెలవిచ్చారు, పస్కా బలి పశువును వధించండి. నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఈ వివరాలు మనం చూస్తాం. పస్కా బలి పశువును వధించాలి. ఈ పస్కా బలి పశువును వధించటంలో అర్థం ఏంటంటే, ఆ బలి పశువు యొక్క రక్తం ఎవరి ఇంటి గుమ్మములపై, కిటికీలపై, కమ్మిలపై చెమర్చబడుతుందో ఆ ఇంటిని విడిచి దాటిపోతాడు సంహారదూత. ఆ రాత్రికాలం సంహారదూత బయలుదేరబోతున్నాడు. ఇంటిలో తొలుచూలు బిడ్డ చనిపోతారు. మరణం తప్పించుకుంటానికి పస్కాను ఆచరించమన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్త ప్రోక్షణం ఏ జీవితాల మీద అయితే ఉంటుందో వారిని మరణం దాటిపోతుంది, జీవంలోనికి వెళ్తారు వాళ్ళు. దీనికి సాదృశ్యంగా ఆనాటి పస్కాను ఇంట్రడ్యూస్ చేశాడు దేవుడు. ఆ పండుగ ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వెనుపట్టుకు వచ్చిన తరువాత తరతరములకు కట్టడగా దేవుడు ఇశ్రాయేలీయుల కొరకు నియమించాడు. ప్రతి మాసము 14వ తేదీన, ప్రతి సంవత్సరం మొదటి మాసం 14వ తేదీన పస్కా పండుగ ఆచరించాలి. ప్రభువు యూదునిగా, ఇజ్రాయేలీయునిగా తనను వారితో కూడా ఐడెంటిఫై చేసుకుంటున్నాడు. మన కొరకు పస్కా ఆచరించుదాము.
ఆయన ఆచరించబోయే పస్కాలో చాలా దివ్యమైన సందేశం ఆయన ఇచ్చారు. ఆ వివరాలు మరింత ఎక్కువగా యోహాను సువార్త 14, 15, 16 అధ్యాయాలు నిండుగా వ్రాయబడ్డాయి. యోహాను సువార్త ధ్యానం చేసేటప్పుడు మనం ఆ విషయాలు కూలంకుషంగా చర్చిస్తాం. చివరి పస్కా, ప్రభువారు ఆచరించేటువంటి చివరి పస్కా, పేతురు యోహానులను ప్రభు పంపి పస్కా సిద్ధపరచబడిన గదిని చూపించమని, ఏర్పాటు చేయమని ఆయన వారిని పంపుతూ ఉన్నాడు. 9వ వచనం, వారు మేమెక్కడ సిద్ధపరచగోరుచున్నామని ఆయనను అడగగా ఆయన, ఇదిగో మీరు పట్టణములోనికి ప్రవేశించినప్పుడు నీళ్ల కుండ మోసుకొని పోవచ్చున్న ఒకడు మీకెదురుగా వచ్చును. అతడు ప్రవేశించులోనికి అతని వెంట వెళ్ళి, నేనును నా శిష్యులను కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడ అని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానితో చెప్పండి. అతడు సామాగ్రి గల ఒక గొప్ప మేడగది మీకు చూపించను, అక్కడ సిద్ధపరచండి అని వారితో చెప్పాను. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్లుగా కనుగొని పస్కాను సిద్ధపరిచిరి. ఈ వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువు వారు జరగబోతున్న దానిని చెబుతున్నారు. మీరు వెళ్ళేటప్పటికి మీ ఎదురుగా నీళ్లకుండ మోసుకున్న ఒకడు వస్తూ ఉంటాడు. ఎట్లా సాధ్యమైంది? వీరు వెళ్ళేటప్పటికి నీళ్లకొండ మోస్తూ ఒకడు వెళుతూ ఉండటం జరుగుతుంది అనేది ఎలా తెలుస్తుంది? భవిష్యత్తు ఎరిగి మాట్లాడుతున్నాడు ప్రభు. శిష్యులను చూచిన తరువాత నీళ్లకొండ ఎత్తుకుంటాడు, మామూలుగా మనుషులు అరేంజ్ చేసినట్లయితే. కానీ నీళ్లకొండ ఎత్తుకొని వస్తున్నాడు ప్రభువు. ఇంకా కాసేపటి తర్వాత జరగబోయేటువంటి ఇన్సిడెంట్ను ఆయన తేటగా ఎరిగి మరీ చెబుతున్నారు. అర్థమవుతుందా మీకు వాక్యం? యేసు భవిష్యత్తును గురించి చెబుతున్నాడు. యేసు దేవుడు, భవిష్యత్తు దేవుడు మాత్రమే ఎరిగినవాడు. భవిష్యత్తు సాతానుకి కూడా తెలియదు అని ఈ యొక్క సమయంలో నేను మీకు తెలియజేస్తున్నాను. చాలామంది భవిష్యత్తు అపవాదికి తెలుసు అనుకుంటున్నారు. రివీల్డ్ ట్రూత్ వరకు మాత్రమే మానవునికైనా అపవాదికైనా భవిష్యత్తును గురించిన ఆలోచన తప్ప పిన్ పాయింటెడ్గా మరుక్షణం ఏం జరుగుతుంది అనేది అపవాదికి తెలియదు, ఏ మానవునికి తెలియదు. కేవలం ఒక్క దేవునికే తెలుసు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఏం జరగబోతోందో చెబుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దైవత్వం రుజువవుతాం. ఆయన పరము నుండి వచ్చిన వాడనేది ఈ వచ్చిన మనకు తెలియజేస్తాం. అంతేకాదు, మీరు వెళ్ళినప్పుడు అతనితో కూడా వెళ్ళి బోధకుడు నిన్ను అడుగుతున్నాడు అని యజమానుతో చెప్పండి. అతడు సామాగ్రి గల ఒక గొప్ప మేడగది మీకు చూపిస్తాడు. సామాగ్రి గల మేడగది మీకు చూపిస్తాడు. ఎట్లా తెలుసు సామాగ్రి ఉంటుంది ఆ గదిలో అని? ఆ యజమానుడు ఎవరో తెలియదు, అక్కడ సామానుందో లేదు తెలియదు, నీళ్ళకుండ వాడు వస్తాడో లేడో మనకు తెలియదు, కానీ ప్రభువుకు తెలుసు. ప్రభువు పేతురుతో మాట్లాడుతూ, ఈ రాత్రి నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెబుతావు, కోడి కుయ్యక మునుపు ముమ్మారు అబద్ధం ఆడతావు అని చెప్పారు. ఎట్లా చెప్పారు? హీ నోస్ ద ఫ్యూచర్. ఆయన భవిష్యత్తును ఎరిగినవారు. నేను మరణిస్తాను, 3వ దినాన తిరిగి లేస్తాను. ఎట్లా చెప్పాడు ఆయన? ఆయన తిరిగి లేస్తాను అని చెప్పడంలో ఆయన సర్వజ్ఞానం కలిగినవాడు అని మనం అర్థం చేసుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువు దేవుడు, దేవుని కుమారుడు. దేవుడు అంటానికి బైబిల్ గ్రంథంలో అనేక రుజువులు ఉన్నాయి, మనం చూడగలిగితే. విశ్వసించిన వారికి విషయం అర్థమవుతుందని నేను మనం చేస్తున్నాను. 14వ వచనం, ఆ గడియ వచ్చినప్పుడు ఆయనను ఆయనతో కూడా ఉన్న అపోస్తలులను పంక్తిని కూర్చుండిరి. ఆయనను ఆయనతో కూడా ఉన్న అపోస్తలులను పంక్తిని కూర్చుండిరి. అప్పుడు ఆయన
నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడుతుంది. ఇక్కడ ఒక చిన్న విషయం మీకు క్లారిఫికేషన్ ఇవ్వాలి. అపోస్తలుడు అనేటువంటి మాటకు అర్థం పంపబడిన వాడు అని అర్థం. ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు కాడు. విశ్వసించిన వాని యొక్క రక్షణ ఎక్కడికి పోవటానికి వీల్లేదు. బైబిల్ ప్రకారం రక్షణ శాశ్వతమైనది. ఇస్కరియోతు యూదా అపోస్తలుడిగా పిలువబడినప్పటికీ, అపోస్తలుడు అనే పదం మనం తీసుకునేటప్పుడు ద వన్ హూ సెంట్ బై జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్, యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా పంపబడిన వ్యక్తుల్ని అపోస్తలులు అన్నారు. పరలోకము నుండి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపించాడు. తండ్రి చేత పంపబడిన వాడు అయిన యేసును హెబ్రీ గ్రంథకర్త మన అపోస్తలుడును ప్రధాన యాజకుడును అన్నాడు. అపోస్తలుడును అన్నప్పుడు మన కొరకు పంపబడిన వాడు అనే అర్థమిస్తూ మాట్లాడుతుందే తప్ప అంతకు మించి ఏ సూపర్లేటివ్ డిగ్రీ మనం వారికి జాయిన్ చేయాల్సిన పని ఏమీ లేదు. పంపబడిన వారిలో ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. ఈవెన్ దో హీ వాజ్ నాట్ సేవ్డ్ బై ఫెయిత్, విశ్వాసం ద్వారా రక్షించబడిన కోవలో అతడు లేకపోయినప్పటికీ కూడా చాలామంది అనుకుంటారు ఇస్కరియోతు యూదా రక్షించబడి తర్వాత రక్షణ పోగొట్టుకున్నాడు అనుకుంటారు. అది సరైన అవగాహన కాదు. ఇస్కరియోతు యూదా అసలు యేసునందు విశ్వాసం ఉంచలేదు. యేసును వెంబడించిన వారు అనేక మంది యేసునందు విశ్వాసం ఉంచకుండా వివిధ లాభాల కోసం వెంబడించిన వారు ఉన్నారు. వివిధ లక్ష్యాల కోసం వెంబడించిన వారు ఉన్నారు. ఆ లక్ష్యాలు నెరవేర్చుకోవటంలో విఫలమైతే వెనక్కి తిరిగిపోయిన వారు ఉన్నారు. అలాంటి వాడే ఇస్కరియోతు యూదా. అపోస్తలులు 12 మంది ఉన్నారు. అప్పుడు వారు ప్రభువుతో కూడా లాస్ట్ సప్పర్ వారు ఆచరించడానికి కూర్చున్నారు. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడుతుని, అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇక ఎన్నడూనూ దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీనిని తీసుకొని మీలో పంచుకొనిడి, ఇక మీదట దేవుని రాజ్యం వచ్చేవరకు నేను ద్రాక్షారసం తాగనని మీతో చెప్పుచున్నాను అనేను. పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకుని, ఈ గిన్నె మీ కొరకు చిందించబడుచున్న నా రక్తం వలన ఆయన కొత్త నిబంధన, ఇదిగో నన్ను అప్పగించు వాని చేయి నాతో కూడా బల్ల మీద ఉన్నది. నిర్ణయింపబడిన ప్రకారం మనిషి కుమారుడు పోవచ్చున్నాడు కానీ ఎవరి చేత ఆయన అప్పగించబడునో ఆ మనుషునికి శ్రమ అని చెప్పారు. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు రొట్టె ద్రాక్షారసం ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్పారు. అవేమిటి? దీనిని చేయనప్పుడు మీరు నన్ను జ్ఞాపకము చేసుకుని, ఇది మీ నిమిత్తము ఇయ్యబడుచు ఉన్న నా శరీరం. రొట్టె ప్రజల కొరకు, మానవుల కొరకు ఇవ్వబడుతున్న ప్రభు శరీరం. నిబంధన రక్తం, నిబంధన రక్తం, నిబంధన రక్తం గుర్తుపెట్టుకోండి. పాత నిబంధన కూడా రక్తము చేతనే ప్రోక్షించబడింది, ప్రతిష్ఠించబడింది. పాత నిబంధనను స్థిరపరిచినప్పుడు మోషే భక్తుడు రక్తము ద్వారా, ఏ రక్తం? గొర్రెల యొక్క, మేకల యొక్క, కోడెల యొక్క రక్తంతో దాన్ని ప్రోక్షించి కరుణాపీఠంపై స్థిరపరిచాడు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు తన స్వరక్తంతో పరలోకములో కనపడేటువంటి ఉన్నటువంటి కరుణాపీఠం ప్రభు సన్నిధికి స్వయంగా తాను వెళ్ళటం ద్వారా మానవులకు రక్షణ భాగ్యం, దేవునితో సహవాసం అనుగ్రహిస్తున్నాడు. దాని ఛాయగా ద్రాక్షారసాన్ని వారికి ఇస్తూ, దీనిని మీలో మీరు తీసుకోండి, దీనిని భుజించండి, దీనిని త్రాగండి, ఇలా చేసిన వాడే నిత్య జీవం గలవాడని యోహాను సువార్త 6వ అధ్యాయంలో, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం కలవాడని ఆయన ప్రకటించిన మాటకు అర్థాన్ని ఛాయారూపకంగా ఇక్కడ ఆయన ప్రదర్శిస్తూ వచ్చాడు.
ఇదిగో నన్ను అప్పగించు వాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. 12 మంది ప్లస్ యేసు ప్రభు 13 మంది అక్కడ ఉన్నారు. ఈ 12 మందిలో నన్ను అప్పగించే వాని చెయ్యి ఉంది. సోదరుడా సోదరి, ఇది బహు విచిత్రం. యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిష్యుల్లో ఇస్కరియోతు యోధ ఆయనను అప్పగిస్తాడు అని యేసుకు తెలుసు. నన్ను అప్పగించేవాడు నాతో ఉన్నాడు అని అంటే నేను అతనితో సౌఖ్యంగా ఉండలేనండి. ఇది ఖచ్చితంగా నేను నిజంగా చెప్తున్నాను. నన్ను అప్పగించేవాడు నాతో తిరుగుతున్నాడు అంటే, నన్ను గిట్టనవాడు, నన్ను సహించినవాడు నాతో తిరుగుతూ ఉన్నాడు అంటే నేను ఓర్చుకోలేను. కానీ ప్రభువు చూడండి ఎంత గొప్పవాడు. ఆయన మార్గాన్ని వెంబడించేటువంటి మనకు ఇది గొప్ప సవాలే. ఆయనను అప్పగిస్తాడు యూద అని తెలిసి ఆయనను శిష్యుడిగా చేర్చుకున్నాడు. ఆయన ఇంకా కొద్ది నిమిషాల్లో, కొద్ది గంటల్లో అప్పగించుతూ ఉన్న యూదాను తనతో భోజన పంక్తిలో కూర్చోబెట్టుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితం మానవుల యొక్క జీవితానికి అసాధ్యమైన కార్యాలు చేసింది కాదు. అసాధ్యం కాదని చేయటానికే ప్రభువు చెప్పినటువంటిది. కనుక ప్రభువును చంపేసి లబ్ధి పొందుదామనుకున్న ఇస్కరియోతు యోధ అక్కడ కూర్చున్నాడు. కానీ ఇస్కరియోతు యోధాకు తెలియంది ఒకటి, ఆయన 3వ దినాన లేస్తాడు. ఆయన చెప్పినా వారు గ్రహించలేకపోయారు. అవిశ్వాసులు వాక్యాన్ని గ్రహించలేరు. సోదరుడా సోదరి, విశ్వాసం చేతనే వాక్యాన్ని గ్రహించడం చేతనవుతుంది. విశ్వాసము లేకుండా వాక్యాన్ని గ్రహించడం చేత కాదు. ప్రభువు ఆ మాట పలుకగానే వారు అనుకున్నారు, ఈ పనిని చేయవాడు ఎవడు అని తమలో తాము అడుగుకొనసాగిరి. చెప్పాడా మరి 12 మందిలో ఒకడు, ప్రభువా నన్ను క్షమించేసాయి, నేనే ఆ దొంగను అని, నేనే ఆ భ్రష్టుడిని అప్పగించబోతున్న వాడిని, నీకు ముందే తెలిసిపోయిందయ్యా అని ఆయన భయపడ్డా? చెప్పాడా? చెప్పలేదు. పాపం చేసేవాడు భయపడడు. పాపం చేస్తున్నప్పుడు భయంగా అనిపించదు. పాపం చేసిన తర్వాత భయం వేస్తుంది. పాపం చేసే ముందు అది చాలా ఆనందంగానే అనిపిస్తుంది. గుడ్డితనం కలుగు చేస్తుంది అపవాది. యుగ సంబంధమైన దేవత పాపం చేస్తున్న వారికి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేస్తుంది అన్నాడు పౌలు. నిజమే. ఈ 12 మందిలో ఒకడు నన్ను అప్పగిస్తాడని ప్రభువు తేటగా చెబుతుంటే కూడా నేను కాదులే అన్నట్టుగా కూర్చున్నాడు. ప్రభువు వాడిని బయట పెట్టాడు. మొదటి రొట్టె అతనికే ఇచ్చాడు. నువ్వు చేసే పని చేయమన్నాడు. నువ్వు వెళ్ళి నీ పని మీద ఉండని చెప్పాడు. ఇన్ని చెప్పినా ఇస్కరియోతు యూదాలో మార్పు రాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయాలు కఠినమైపోతున్నాయా? మన హృదయాలలో దేవుని యొక్క భయం ఉంటుందా? ఒకసారి ఆలోచన చేసుకుంటాం. 24 వచనం, తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడును అను వివాదం వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లనెను, అన్యజనములలో రాజులు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారి మీద అధికారం చేయువారు ఉపకారులనబడుదురు, మీరైతే అలాగున ఉండవద్దు. మీలో ప్రతివాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. గొప్పవాడు ఎవడు? భోజన పంక్తిని కూర్చున్నవాడా, పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చున్నవాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. నేను గొప్పవాడినైనప్పటికీ కూడా మీ మధ్య పరిచారకుని వలె ఉన్నాను. ఇది ప్రభు మనకిచ్చిన సవాలుతో కూడిన ధర్మం. మీ మధ్య అధికారి వలె, బోధకుని వలె, గొప్పవానిగా, అధికునిగా ఉన్న నేను మీ మధ్యన నేను సేవకునిగా ఉన్నాను, పరిచారకునిగా ఉన్నాను. స్టీవర్డ్షిప్, సర్వెంట్హుడ్, లీడర్షిప్ యేసుక్రీస్తు ప్రభువులోనే మనం నేర్చుకోగలుగుతాం. బెస్ట్ రోల్ మోడల్ యేసు ప్రభు. ఆయన తన శిష్యుల పాదాలు కడిగాడు ఆ రాత్రి కాలం. ఆయన పాదాలు కడగటంలో ఉద్దేశం మార్కు పత్రిక, మార్కు సువార్త
10వ అధ్యాయం 45వ వచనంలో, మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో రాస్తూ అంటాడు, ప్రభువే మాట్లాడుతున్నాడు, మనిషి కుమారుడు పరిచారం చేయించుకోవడానికి రాలేదు, పరిచారం చేయుటకు విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని ఇవ్వటానికి ఆయన వచ్చాడు అని చెప్పాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేసే ఉద్దేశంతో వచ్చాడు కదా అని పరిచారకుడా? దాసునిగా వచ్చాడు కదా అని దాసుడా? దాసునిగా వచ్చాడు. రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తుడా యేసు? ఆయన రిక్తుడు కాదు, ఆయన సర్వసమృద్ధి గలవాడు. తనను తానే రిక్తునిగా తానే చేసుకున్నాడు. ఇటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మీలో గొప్పవాడు ఎవడు అనే ప్రశ్న అడుగుతున్నాడు. పరిచర్య చేయించుకునేవాడా, చేసేవాడా? లోక ప్రకారం చేయించుకునేవాడే గొప్ప. కానీ అట్టి గొప్పవాడు చేసేవానిగా ఉండాలి, అది మరింత గొప్ప. అది ప్రభు చెబుతాడు. పరిచర్య చేయించుకున్న దగినవాడు పరిచారకునిగా మార్చబడటం, మారిపోవటం ఉన్నతమైనటువంటి బోధ. అది మన జీవితాల్లో ఉంటుందా పరిశీలించుకోవాలి. 28వ వచనం, నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే గనుక నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్లుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానాలు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనిను గాని నీ నమ్మిక తప్పిపోడుకుంటున్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను బలపరచుము, స్థిరపరచుమని చెప్పాను. ఈ ఇన్సిడెంట్ జరిగే సమయానికి మనం ఇస్కరియోతు యోధ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనేది మనం గుర్తించాలి. ఎందుకంటే ఇది వాగ్దానం చేయబడతాం. ఈ వాగ్దానం తప్పిపోవటానికి వీల్లేదు. అక్కడ ఒక్కడు ఉండాలి, ఆ ఒక్కడు మిస్ అయ్యాడు, వెళ్ళిపోయాడు. అతనంతట అతను వెళ్ళిపోయాడు. 11 మందే ఉన్నారు ఈ మాట చెప్పిన. ప్రభువు చెబుతున్నారు, మీరు నాతో పాటుగా మీరు కూడా సింహాసనాల మీద ఉంటారు. నా శ్రమల్లో ఉన్నారు, నా సింహాసనాల మీద కూడా మీరుంటారు. ఎంత గొప్ప దేవుడు అండి. నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను, నాతో పరిచర్యలో ఉన్నవాళ్ళు నాతో ఉన్నత స్థానాల్లో ఉండాలని ఆశించే స్వభావం ఉంది. ప్రభు నాకు ఇచ్చాడు. దేవుని యొక్క వాక్యం అదే చెబుతోంది. మనతో శ్రమల్లో ఉన్నవారు మనతో సింహాసనాసీనులు కావాలి. 3000 ఎపిసోడ్స్ రీచ్ అవటానికి నాకు వెనక నిలిచిన అనేక మంది సోదరులు ఉన్నారు. పరిచర్యలో వారిని అన్నడు నేను మరువను. వారు నన్ను మరిచిన నేను మరిచే పరిస్థితి లేదు. ఎందుకంటే వాక్యం మనకి ఇది నేర్పిస్తాం. ఈ రాత్రికాలం మీరు కూడా మీ జీవితాల్లో, మీ శోధనల్లో, మీ శ్రమల్లో మీతో పాటు నిలిచిన మీ సహోదరులను మీరు అభివృద్ధి చెందిన తరువాత ఎన్నడూ మరవకూడదనేది నేను మనం చేస్తున్నాను. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటున్నాను. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్ములను గోధుమలను జల్లించినట్లు జల్లింప చూస్తూ ఉన్నాడు. మీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను వేడుకున్నాను. నీ మనసు తిరిగిన తరువాత నీ సోదరులను స్థిరపరచు. ఏం జరగబోతోందో యేసు ఎరిగిన వాడే మాట్లాడుతున్నాడు. యేసు సిలువకు అప్పగించబడినప్పుడు పేతురు పారిపోతాడని, అక్కడ ఉన్నటువంటి 10 మంది శిష్యులు పారిపోతారు, యోహాను తప్పని ఆయనకు తెలుసు. యేసు పునరుద్ధరణై ప్రత్యక్షతలు ఇస్తున్నప్పటికీ కూడా తిబెరియా సముద్రానికి వెళ్ళిపోతాడు పేతురని ఆ ప్రభువుకు తెలుసు. అందుకని అంటున్నాడు, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను కూడా నువ్వు స్థిరపరచు. పేతురు నేను మనసు తిరిగిపోవటం ఏమిటి? కొంచెం ఎమోషనల్గా, కొంత ఈగోయిస్టిక్గా ఫీల్ అయి ఉంటాడు. నీ కొరకు మరణమైపోతాను ప్రభువా అని ప్రకటన చేస్తున్నాడు. చదువుకుని, ప్రభువా నీతో కూడా చెరలోనికి మరణమునకు వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా, ఆయన పేతురు నీవు నన్ను ఎరుగను అని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదని నీతో చెబుచున్నాను అని
చూడండి, ప్రభువు పేతురును ఎరిగిన వాడు పేతురును బలపరుస్తూ మాట్లాడుతున్నాడు. జరగబోయేది ఎరిగిన ప్రభువు మాట్లాడుతున్నాడు. అది వారికి అర్థం కావట్లేదు, సరిగ్గా వారికి ఇష్టం అవటం లేదు. కొన్ని సందర్భాల్లో పెద్దలు మనకు చెప్పే విషయాలు, అనుభవంతో చెప్పేటువంటి భవిష్యత్ విషయంలో మనం అర్థం చేసుకోవడానికి ఇష్టపడం. కానీ అవి జరిగినప్పుడు అనుకుంటాం, అయ్యో వారి మాట వింటే బాగుండేది అని. ప్రభువు ముందే చెబుతూ వచ్చాడు పేతురు యొక్క పరిస్థితి ఎట్లా మారుతుందో. కానీ పేతురు అయితే ప్రాణం పెట్టడానికి ముందుకు వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుడు, అనేక పర్యాయాలు మనం కూడా ఇలాగ ఉంటాం. జీవితంలో ఎదురు దెబ్బ తగిలే వరకు కూడా కోలుకోవటానికి, మేలుకోవటానికి ఇష్టపడని భవిష్యత్తు మనం ప్రదర్శిస్తూ ఉంటాం. అది శ్రేష్టం కాదు. దేవుని మాటకు లోబడి ముందుకు వెళ్ళటం మన ఆధ్యాత్మిక జీవితాలకు శ్రేయస్కరం. 34వ వచనం దగ్గర నేను వాక్యాన్ని నిలుపుదల చేస్తున్నాను. ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి ఈ మాసాంతం వరకు. దయచేసి ముందుకు రమ్మని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. ఈ రాత్రికాలపు వాక్య భాగమునకు సహకారులు తిర్రే పేతురు గారు, శ్రీమతి చిట్టమ్మ గారు, బిడ్డలు యేసు, మరియమ్మ, యోసేపు, తల్లి తండ్రి కాశమ్మ, వెంకటేశ్వరరావు గారు. ఈ కుటుంబాన్ని దేవుడు దీవించినట్లు ప్రార్థించండి. మీ కుటుంబ పక్షంగా కూడా ఎపిసోడ్స్ నిర్వహించి లక్షలాది మంది ప్రజలు వాక్యం వినే అవకాశం కలిగించండి. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను లూకా సువార్త నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారము కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేయండి. అలాగే మా ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రభువా, మీకు స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. వాక్య సహకారం ఇచ్చిన పేతురు గారి కుటుంబాన్ని దీవించండి. ప్రభు, భవిష్యత్తులో ఎపిసోడ్ స్పాన్సర్స్ అనేక మందిని లేవనెత్తండి. ఈ ప్రోగ్రాంలో వాక్యం వింటూ రక్షణ పొందిన వారు ఇంకా ఉంటే వారు రక్షించబడ్డకు సహాయం చేయండి. ఆధ్యాత్మిక విప్లవం, ఉజ్జీవం మా కాలంలో చూడగలిగే కృప దయచేయండి. మా ప్రేక్షకుల ప్రతి అవసరం తీర్చండి. మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.